పాపాన్ని శాపాన్ని తొలగింపని రక్షకుడు భూమి కదించని సూర్యుడా లోకమంతా సంబరంగా
వచ్చావమ్మ ప్రాణములతో విడిచి on 25th December every year, and it marks the Jesus Christ's birth. Christmas is the festival of joy, love and harmony. Hope and peace. Praise the Lord. Praise the Lord. Good morning everyone. My name is Navya. I am studying 5th class in our school. Today I am telling Christmas speech. Good morning respected principals and teachers and all my dear friends. Christmas is a famous festival of Christians. Christmas marks the praise of Lord, love and kindness. Thank you.
శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. మరి ఈ శుభవచనము ఏమిటో? మరియా, భయపడతాను, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరిగిన దానను, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నది గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభు దాసురాను, నీ మాట చొప్పున నీకు జరుగును గాక. ప్రార్థించుచూ ఉండండి. మరియా గర్భవతియా, ఇది ఎలాగ జరుగును? ఆమె వెంటనే రహస్యంగా వేలాడుతుంది. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుండా ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. అబ్బా 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 ఏముందరా? వాట్ ఈస్ దిస్? ఇందు మూలంగా యావత్ ప్రజలు తెలియజేయమనగా ప్రజాసంఖ్య రాయవలని కేసీఆర్ అగస్టు నిర్ణయించడం వలన ప్రజలందరూ తమ తప్పట్లో వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాము. ఎవరు మీరు? ఏం కావాలి? ఎవరు మీరు? ఏం కావాలి? అయ్యా, నా భార్య నిన్ను చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? ఈ రాత్రి ఉండి వెళ్ళిపోతాను. క్షమించండి అయ్యా, మేమే చాలామంది ఉన్నాము. మా ఇంట్లో మీకు స్థలం లేదు. ఎవరు మీరు? ఏం కావాలి? అయ్యా, మేము చాలా దూరం నుంచి వస్తున్నాము. నా భార్య గర్భవతి. మీ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలం లేదయ్యా, మా సత్రం అంతా నిండిపోయింది. వెళ్ళు వెళ్ళు. లేదయ్యా. ఎవరు మీరు? ఏం కావాలి? అమ్మా, చాలా దూరం నుంచి వెళ్తున్నాను. చాలా అలసిపోయి ఉన్నాను. నా భార్య నిన్ను చూడాలి. రాత్రికి నీ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? లేదయ్యా. ఒక్క నిమిషం. మా సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంత అనుకూలమైన స్థలం కాదు, కానీ బహుశా మీకు
ఆధారంగా ఉంటుంది. ధన్యవాదాలు. ఆదిరాజు ఏ రోజు రాజు వచ్చేస్తున్నాడు. జ్ఞానులు వచ్చారు. వారిని ప్రవేశపెట్టండి. చెప్తాం, చెప్పలేదు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? అది అవి కాదు. మేము ఆ తూర్పు దిక్కున నక్షత్రం చూసి వచ్చాము. దయచేసి మాకు తెలియజేయండి. జ్ఞానులారా మీరు వేచి వినండి. ఎవరక్కడ? చెప్తాం. నేనే శాస్త్రంలో పరిశీలన ప్రవేశపెట్టండి. చెప్తాం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టాడు? గ్రంథాన్ని చూసి చెప్తాం ప్రభు. కాస్త సమయం ఇవ్వండి. ప్రభు యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త కూడా ప్రచురించారు. క్రీస్తు యూదయ బెత్లెహేముని జన్మించిన ప్రభు. సరే జ్ఞానులారా మీరు వెళ్ళి విషయాన్ని తీసుకోండి. ఆ శిష్యుని గురించి జాగ్రత్తగా తెలుసుకొని నాకు వచ్చి చెప్పండి. నేను కూడా వచ్చి మీకు పూజించదను. చిత్తం మహాప్రభు. ఏమిటి యూదుల రాజా, వేరొక మహారాజా? నేను ఇక్కడ ఉండగా వేరొక రాజును పూజించుతాను. అసంభవం. ఆ రాజుని ముక్క ముక్కలుగా నరికి కాకులకు గ్రద్దలకు వేసేదా? గొర్రెల మందని కాచుకొని చూడాలి. రే చలా ఏందత ఏందత చలా చలా నీళ్ళేనా? రే చౌటరా చెడి కాదురా, చెరగదు. నీళ్ళు కాదే నీళ్ళు కాదు. చెరేస్తుంది పొలదలే పొలదలే ఎర్ర పొలదారా. తాత
భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడుకు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు అన్నాడు. తాత ఎవరు క్రీస్తాడు తాత? ఎక్కడ పుట్టాడు తాత? ఎవరు? సరే రాదా గొల్లం బెత్లెహేం బాబు మంచి పాలు పెరుగమ్ముతాం. గొల్లం బెత్లెహేం బాబు మంచి పాలు పెరుగమ్ముతాం బాబు. గొల్లం బెత్లెహేం బాబు మంచి పాలు పెరుగమ్ముతాం బాబు. हाँ टीचर Christmas, the journey of Bethlehem. So please clap once again. Happy Christmas. Happy Christmas. Happy Christmas. Thank you very much. And చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. మీరు ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పి మనోజ్ సార్, శరణ్ సార్, నేను మేమందరం కలిపి మళ్ళీ మీకు ఇలాగా చేయాలని స్టేజ్ లాస్ట్ టైం చేస్తున్నప్పుడు స్టేజ్ కూడా అడిగారు కదా. సో అలాగా మొత్తాన్ని అరేంజ్ చేస్తున్నాం. సో ఈ యాక్టివిటీస్తో పాటు అట్ ద సేమ్ టైం స్టడీస్ కూడా బాగా చేయాలి. చేస్తామో చేయరా? చేయరండి చాలా మంది. నాకు ఓన్లీ బాయ్స్ ఆన్సర్ చేయాలి. చేస్తారా చేయరా? ఓన్లీ గర్ల్స్ ఆన్సర్ చేయాలి. చేస్తారా చేయరా? ఓకే. సో ఈ యాక్టివిటీస్తో పాటు స్టడీస్ కూడా ఉంటే మనకి మళ్ళీ జనవరి 1st సెలబ్రేషన్స్ ఉంటాయి, పొంగల్ సెలబ్రేషన్స్ ఉంటాయి, ఇలాగ చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా చాలా ఇంకా ఇంకొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు లంచ్ బ్రేక్ కాబట్టి కొంచెం లంచ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ చేద్దాం. ఓకే, లేదంటే మళ్ళీ చేద్దామా? వచ్చి కంటిని ఫిల్ చేసుకొని ఎనర్జీని బూస్టప్ చేసుకొని రండి ఇక్కడికి. అండ్ మీకు చాక్లెట్స్ ఇచ్చారా లేదా? మీకు ఇవ్వద్దని చెప్పాను నేనే. ఎందుకంటే మీకు చాక్లెట్స్ ఇచ్చిన తర్వాత ఆ చాక్లెట్స్ తినేసి
చాక్లెట్ ర్యాపర్స్ ఇష్టం వచ్చినట్టుగా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారో లేదని అక్కడే పడేదో చేస్తున్నారు. అలా చేయడానికి ఇచ్చేది మీరు ఇక్కడ నుంచి లేచిన తర్వాత లెజర్ మైవర్స్ మీరు ఇక్కడ నుంచి లెగిసిన తర్వాత నాకు ఒక్క చాక్లెట్ ర్యాపర్ కూడా కనబడకూడదు. ఇక్కడ ఎవరి ప్లేస్ లో ఉన్న చాక్లెట్ ర్యాపర్ వాళ్ళు తీసి వాళ్ళ పాకెట్ లో పెట్టుకోండి, లేదంటే చేతిలో పట్టుకోండి. వెళ్ళి మీ క్లాస్ రూమ్ డస్ట్బిన్ లో పడేయాలి, గ్రౌండ్ లో పడేయకూడదు. గ్రౌండ్ లో నాకు ఒక్క ర్యాపర్ కనబడినా ఇప్పుడు నేను చేంజ్ చేసేసుకోమన్నా అవి చేతితో పట్టుకోవాలి. ర్యాపర్ పేపర్ పీసెస్ ఏంటి